అమ్మ మీరు వైష్ణవికి ఏమైతారు? వైష్ణవియకు మా నానమ్మనైతే నేను. ఎట్లుండే వైష్ణవి తోటి మీకు అనుబంధం? మీ దగ్గర ఎట్లుంటుండే? ప్రేమనే మంచిదే, ఐశ్వర్యం మంచిదే, ప్రేమనే. కయ్యం పెట్టుకునేది కాదు, జవడాలు పెట్టుకునే మనిషి కాదు, దానికి తెలియదు. ఏదో మనస్ఫూర్తిగా కొంచెం చదువుకున్నదంటే ఇక మా తల్లి సంకల్నే ఉంటుండే. అది అటు ఇటు సుఖ పోకపోవు. మొత్తం అన్నదమ్ముల పెద్దమ్మల కొడుకుల సోపతి బట్టి ఆ పిల్లగాళ్ళతోటి టీవీలు తీసుకుంటా నటన చేసుకుంటా బండ్లు నేర్చుకున్నది, సైకిల్ నేర్చుకున్నది. అట్నే బోవంగా పెరిగింది అది. ఆ మనిషి ఇంట్లో పని ఆ పని ఈ పని చేయకపోవు. మంచిగా ఒక దొరసంతిరిగా పెంచుకున్నారు, ముద్దుల పిల్ల తిరిగా. ఏం పని చేయలేదు, పని చెప్పలేము మేము. అనామతం. ఈవెన్ చంపిన రోజు ఏడున్నావు నువ్వు? నేను ఇక్కడ చింతలపేటలో ఉంటా. మా కొడుకు ఇల్లు. నేను ఇక్కడ ఆ చింతలపేటనే ఉంటా. పండుగలు పబ్బాలు ఎప్పుడన్నా రా పో అమ్మ అంటేనే నేను అత్తా పోతా. ఇక పట్టేప్పుడు రాను. నాకు మనసు పడ్డప్పుడు చూడాలనిపిస్తే ఇలా చూడాలనిపిస్తే నేను అత్తా. ఇప్పుడు ఈ హరిబాబు అనేటోడు ఎప్పుడన్నా మీ దగ్గర మాట్లాడేటోడా, పలకరించోడా వచ్చినప్పుడు? హరిబాబు అని దేవురో ఏం కథనో ఏం లక్షణమో తెలియదు. అదే నువ్వు ఇక్కడ ఉండవు కాబట్టి నీకు తెలియదు. ఇక్కడ ఉండ కాబట్టి నాకు తెలియదు. ఇక పిల్ల మంచిగా ఉన్నదని కోర్టులోకి వెళ్ళి వచ్చిండు వాంటి. మరి పిల్లని ఏమంటున్నాడు అని అంటే, మరి కోర్టులు అంటే ఊరు కింద ఊరేనా, మరి మనిషికి కుడితేనా మంచి మర్మం తెలుసుకొని మీకు ఇష్టం ఉండగా మనం ఏమంటాం? పిల్లనికి ఇష్టమైతే ఇతరులం ఏమన్నా అంటామా? అనం. వాళ్ళ ఇష్టంకి మనం ఏం చేస్తాం? మీది మీరు మాట్లాడుకొని లగ్నం పెట్టుకోరని అన్న. నాకు ఫోన్ చేసి మాట్లాడితే మా కోడలు కొడుకు ఇక ఆ మనిషిని ఇడికి నేను రాలేను, వీడికి ఆ మనిషిని చూడలేను, వాళ్ళ పెళ్ళికి కూడా రాలేను. నేను రమ్మన్నా కానీ రాలేను. గుడికాడ చేసుకున్నారు కదా? గుడికాడ చేసుకోరు చిన్నగా. ఇక నేను రమ్మన్నారు కానీ రాలేను. ఇక పెళ్లి చేసుకునేటప్పుడు ఎగురుడు దునుకుడు వాళ్ళ కాళ్ళే ఆ టీవీలో పెట్టిర్రు, గదే చూసి అప్పుడు అంటున్నా. ఇక ఇంటికి అయితే ఏం శిక్ష పడాలి మరి? ఆడు బతికి లాభం ఏమున్నది? అసలు మనిషిని, ముఖ్యమైన మనిషిని చంపేసిండట. ఆయనకి అయిన శిక్షనే. ఇంకో భార్యను చేసుకోకూడదాడు, ఆడిని వాడు మెచ్చాడు, వాళ్ళు ఇయ్యరు, ఆడు బతకకూడదు కూడా. ఆడికాడే సిగ్గు అనిపించి చచ్చిపోలే తప్ప ఇంకోటి ఏం లేదాడు. అంతే తప్ప అదే శిక్ష తప్ప ఇంకోటి లేదు. బయటకు వెళ్ళిన బతకడు, ఆడికి సిగ్గు అనిపించి ఆడే కావాలా, ఏం లాభం లేదు. ఆ తల్లి కావాలా, అన్నదమ్ములు కావాలా. వాళ్ళు ఉండేందుకు భూమి మీద నలుగురికి వచ్చింది పేరు. నలుగురు చంపినప్పుడు నలుగురికి వచ్చింది పేరు. వాళ్ళు ఉండేందుకు నలుగురు భూమి మీద చచ్చిపోవాలి, వాళ్ళు ఉండద్దు. ఇంకంతే, వాళ్ళు చచ్చిపోవడు తప్ప ఇంకోటి ఏం లేదు. చట్టానికి ధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే దేవుడు ఆత్మ బుద్ధి పుట్టించి ఊరేసుకొని చంపిస్తాడు దేవుడే. అంతే, దేవుడే చంపిస్తాడు. చట్టకు సంపధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే ఆత్మ అనిపిస్తుంది. చట్టం ఒకవేళ శిక్షించకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ కాళ్ళే చచ్చిపోతారు. చాలా వాళ్ళకి మానం సిగ్గొస్తుంది. గింత మంచి పిల్లలు మేము ఎట్లా చంపుతాం ఏం కాదు అని వాళ్ళ పానం తల్లడిస్తలేదు. ఇప్పుడు తల్లడిస్తున్నారు వాళ్ళ పానం, తల్లడిస్తూ చచ్చిపోతారు వాళ్ళు, ఉండరు. ఇక మాకు పిల్ల దొరకదు కదా, మా పిల్ల ఎట్లా దొరకాల? మా అట్టలక్ష్మి మా దొరసని చిన్న దొరసనేనది, అది ఎట్లా కనబడాలి మాకు? గదరికి ఏడ్చేస్తున్నాం మేము ఈడ. అది ఉన్న పడితే ఎన్నో నటనలు చేసి ఎంతో డబ్బు సంపాదించుకుంటుండే. ఒక దాసి మనిషిని బోర్లు అందుకు పెట్టుకుంటుండే. అట్లాంటి మనిషిని తీసేసిడు. ఆ లంజ కొడుకు చేతిలో కుట్టది లేవా, ఆడు చచ్చిపోని రాంగ పొంగ బండి గుద్ది చచ్చిపోలేదు లంజ కొడుకు. కలకల అనిపిస్తుంది అయ్యా. తల్లికి ఒక బిడ్డ తట్టుకుంటుందా? మన వట్టోళ్ళకే మనకు ధైర్యం అయితే లేదు. తల్లి తట్టుకుంటుందా? తండ్రి తట్టుకుంటాడా? నా కొడుకు కళ్ళు లేవు, కళ్ళు పోయినాయి. ఒకటే కన్నుకు అద్దం వేయించినాం మొన్న 3-4 లక్షలు పెట్టి హైదరాబాద్లో. ఆయనతో మొత్తం అంతా కనబడుతుంది. ఒక కన్ను అయితే ఇంతతోడు ఇట కొవ్వె పెరిగింది. ఆయనతో ఏడు సత్తుడు, ఆ కన్ను కాయగాస్తుంది. ఏటు కాకుండా అయిపోయింది. బిడ్డ మీద ఆధారపడ్డాడు. నా కన్ను ఇంత పోతే దొడ్డికో బిడ్డికో తోలకపోతుంది. నా బిడ్డను ఆధారపడి ఉన్నాడు. ధైర్యం, మత్తు ధైర్యం ఇచ్చిందట. ఆ బాబు నీ కన్ను పోయింది కానీ నీ కన్ను పెట్టుతుంది. బాబు నాకు ఈడియలు లేస్తున్నాయి, నాకు పైసలు పడుతున్నాయి. కన్ను చూస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. నీ కన్ను పెట్టి గట్టిగానే శిక్ష పడుతుంది. గట్టిగానే శిక్ష కాదు, ఆడు ఉండనే ఉండదు అని తల్లి ఉండద్దు. వీళ్ళందరి పాపాలు కొట్టి సర్వనాశనం సత్యనాశనం కానాళ్ళు. చిన్న కలకల అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉండలేరు సారు.
ఇప్పుడు ఇంట్లో కూడా ఉండరు. ఈ శనివారం నాడు కాల్ చేసుడే ఇది. ఈ ఆగస్టు నాడు వచ్చి పెట్టేసినాం, పొలని వల్ల పారేసినాం, ఇక్కడ ఉండొద్దని చెప్పిండు. ఈ ఇల్లు కాల్ చేసుడే ఇప్పుడు ఈ శనివారం నాడు. ఇప్పుడు చెట్టు కింద ఎడబెట్టుకొని ఉండు ఇల్లు. చెట్టు కింద ఇప్పుడు ఆ బోరాలలో వండుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక ఇల్లు ఎడ దొరుకుతుంది, జాగ ఎడ దొరుకుతుంది? ఇప్పుడు చెడాన్లా ఇంత మోసం చేసిండు లంజ కొడుకు. ఎంత కలకల అనిపిస్తుంది. ఒక ముళ్ళు కాపాయి, 2 ముళ్ళు కాపాయి, చెట్టు కింద ఇప్పుడు సామాన్ అంతా ఓడవై చెట్టు కింద పెట్టుకొని పండుకోవాలి ఇల్లు. 6 నెలలు అంటే 6 నెలల దాకా ఎట్లా ఎగియాలి ఇల్లు? వీళ్ళకి నిద్ర పడుతుందా, తినబుద్ధి అవుతుందా, పొయ్యి మీద కుండ పెడుతుందా? ఎంత ఆగం చేసిపోయింది లంజ కొడుకు. హరిగాడు అని పేరు, ఆయన ముఖంకి ఆ పేరు పెట్టేదే కాదు, ఆయన ముఖంకి ఆ పేరు కూడా అవ్వలేదు. హరిబాబు అట, హరిబాబు. హరిబాబు పేరు పెట్టిర్రంటే తల్లికట సిగ్గు లేదు. ఆ తండ్రిని కూడా తల్లి చంపిందట.